ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఈనాటి ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు మనము పేటిఎం స్టాక్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే పేటిఎం ఎప్పుడైతే 31 జాన్ ఈ స్టాక్లో ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించిందో అప్పటి నుంచి ఈ స్టాకు కంటిన్యూస్గా ఫాలో అవటం మనం గమనిస్తున్నాము. దాదాపుగా మనకి ఇప్పుడు ఈ స్టాకు ఈరోజు కూడా 10% లోవర్ సర్క్యూట్లో క్లోజ్ అవటం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ స్టాక్ ఈరోజు 342 రూపాయల దగ్గర క్లోజింగ్ ప్రైస్ గా ఉంది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఆల్మోస్ట్ 10% నష్టంతో క్లోజ్ అయింది. ముఖ్యంగా దీనికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రాన్సాక్షన్స్ మీద మెయిన్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని ఇంకా భవిష్యత్తులో నిర్వహించవద్దు అని ఎప్పుడైతే ఆర్బీఐ డెసిషన్ తీసుకుందో, అంటే ఫిబ్రవరి 29 నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది అందుబాటులో ఉండదు. సో దీంట్లో ఉండే అసంఖ్యాకమైన మర్చెంట్స్ కానీ లేకపోతే దాన్ని ఉపయోగిస్తున్న కస్టమర్స్ కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే రాబోయే ఫిబ్రవరి 29, 2024 కల్లా మొత్తము ఇది వేరే బ్యాంక్స్కి అనుసంధానం చేయమని చెప్పింది. కంప్లీట్గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని క్లోజ్ చేయమని చెప్పింది. సో తద్వారా దాదాపుగా ఒక ఎస్టిమేషన్ ప్రకారం 35 కోట్ల అకౌంట్స్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో అలాగే వ్యాలెట్ సర్వీసెస్లో పేటిఎంలో ఉండడం జరిగింది. సో దీంట్లో ఉన్న డబ్బులు కానీ బ్యాలెన్సెస్ కానీ వాటికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సో ఆ బ్యాలెన్సెస్ అన్నీ కూడా కస్టమర్స్ వాళ్ళు భవిష్యత్తులో కూడా అంటే ఫిబ్రవరి 29 తర్వాత కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అట్లాగే కానీ పేటిఎం మాత్రం ఫిబ్రవరి 29 అంటే మార్చ్ 1 నుంచి కొత్తగా వచ్చే డిపాజిట్స్ని కానీ కొత్తగా వచ్చే టాపప్స్ని కానీ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. సో కాబట్టి రాబోయే మార్చ్ 1, 2024 నుంచి పేటిఎంలో వ్యాలెట్ సర్వీసెస్, అట్లాగే పేటిఎం లైట్ సర్వీసెస్, మొబిలిటీ కార్డ్స్, అలాగే ఫాస్టాగ్ సర్వీసెస్, అట్లాగే పేటిఎం పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆగిపోనున్నాయి. ఆగిపోవటం అంటే కొన్ని సర్వీసెస్ని వాళ్ళు మైగ్రేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ తక్కువ సమయం కేవలం ఒక 15 రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి దాదాపుగా చాలా యాక్టివ్ అకౌంట్స్ అంటే దాదాపుగా వాళ్ళ దగ్గర ఉన్న 35 కోట్ల అకౌంట్స్లో దాదాపుగా 5 కోట్ల అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయి ప్రస్తుతం. 30 కోట్లు అకౌంట్స్ యాక్టివ్గా లేవు. దాంట్లో చాలా అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అని ఆర్బీఐ నమ్ముతుంది. గతంలో కూడా ఆర్బీఐ 2017, 18లో కూడా ఆర్బీఐ ఎప్పుడైతే ఈ ఇష్యూస్ వచ్చాయో, కేవైసీ ఇష్యూస్ వచ్చాయో వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. అట్లాగే కేవైసీ కాంప్లైంట్స్ని ఫాలో కమ్మని చెప్పడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో పేటిఎం అవన్నీ కూడా క్లియర్ చేసినట్టు రిపోర్ట్స్ ఇవ్వడంతో మళ్ళీ ఆ బ్యాన్ని ఎత్తివేయడం జరిగింది. కొత్తగా క్లయింట్స్ని తీసుకోవద్దు, కొత్తగా కస్టమర్స్ని యాడ్ చేయొద్దని 2018లో చేసిన బ్యాన్ని 1 సంవత్సరం తర్వాత బ్యాన్ తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కేవైసీలో ఇష్యూస్ మళ్ళీ ఆర్బీఐ అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని మీద ఈడీతో దర్యాప్తు కూడా చేయాలని నిర్ణయించడం, అట్లాగే సిడిఎస్ని మొత్తం అకౌంట్స్ అన్నీ చెక్ చేయమంటాం, అట్లాగే పేటిఎం పేమెంట్ బ్యాంక్స్లో ఉన్న అకౌంట్స్ అన్నీ కూడా వేరే బ్యాంక్స్కి మైగ్రేట్ చేయమని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ రాబోయే 15 రోజుల్లో ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదు. సో కాబట్టి మర్చెంట్స్ వాళ్ళ అకౌంట్స్లో ఉన్న మనీ అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వేరే బ్యాంక్స్కి లింక్ అవుతుంది. సో కొత్త క్యూఆర్ కోడ్స్ ఇస్తారా లేకపోతే పాత క్యూఆర్ కోడ్స్ని వ్యాలిడిటీ పెడతారనే కొంత సందిగ్ధత ఉంది. కాబట్టి రిటైలర్స్ కానీ లేకపోతే మర్చెంట్స్ కానీ కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మైగ్రేషన్ కనుక స్మూత్గా జరిగిన పక్షంలో సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సింది పేటిఎంకి గత కొద్ది నెలల క్రితం 5,39,00,000 ఫైన్ కూడా వేయడం జరిగింది కేవైసీలో ఉల్లంఘనలు ఇవన్నీ చేయడం ద్వారా.
సో ఎప్పుడైతే 5,39,00,000 ఫైన్ ఇది చూస్తే దాదాపుగా ఏ బ్యాంకుకి కూడా అంత పెద్ద మొత్తంలో ఫైన్ వేయటం జరగలేదు. అట్లాగే మెయిన్గా ఆర్బీఐ భయపడుతున్న అంశాలు ఏంటంటే డేటా అనేది పేటీఎం నుంచి బయటకు వెళ్ళిపోతుందేమో అని ఒక భయం అనేది ఆర్బీఐకి ఉంది. మెయిన్గా ఇతర దేశాలకు తరలిపోతుందేమో, తద్వారా అంటే సెన్సిటివ్ డేటా అంతా కూడా బయట స్ప్రెడ్ అవుతుందేమో అని ఒక ఆందోళనలో ఆర్బీఐలో కనిపిస్తుంది. సో వీళ్ళు కేవైసీ నామ్స్ని సరిగ్గా ఫాలో కాకపోవటం, అట్లాగే వచ్చిన అకౌంట్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేయటం, కేవైసీ చేయకుండానే, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం చూస్తే భవిష్యత్తులో కఠిన నిబంధనలు ఫైనాన్షియల్ సెక్టార్లో, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు, ఉపేక్షించేది లేదు అనేది ఒక సిగ్నల్, ఒక మెసేజ్ ఆర్బీఐ పంపించినట్టు అయింది. మొత్తం మీద ఇప్పుడు ఇన్వెస్టర్స్ కనుక చూస్తే పూర్తి నిరాశల్లో ఉన్నారు. దాదాపుగా ఈ స్టాకు ఐపీఓకి వచ్చినప్పుడు చాలా క్రేజ్తో రావడం, తర్వాత 1900 స్థాయిల దగ్గర ట్రేడ్ అవ్వటం మొదలుపెట్టి ఇప్పుడు 342కి వచ్చిందంటే దాదాపుగా 80-85% వాల్యూ ఎరోడ్ అయిపోవటం మనం చూస్తున్నాము. ఈ ఎరోషన్ అనేది ఇంకా ఆగేటట్లు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఫైనాన్షియల్స్ కనుక చూస్తే లాస్ట్ 10-15 క్వార్టర్స్ అట్లాగే మనకున్న డేటా మొత్తంలో ఎక్కడ కూడా నెట్ ప్రాఫిట్ అనే అంశం అనేది మనకి ఎక్కడ కనిపించలేదు పేటీఎంలో. సో ఎప్పుడు కూడా నష్టాలు వస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో లాభాలు వస్తాయి అనేది, అలాగే డిఫరెంట్ వర్టికల్స్ వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వడం, ఆ వర్టికల్స్ అన్నీ ఒకేసారి లాభాల్లోకి వస్తాయి అనుకొని ఆశతో కంపెనీ నడుపుతున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద వర్టికల్స్ ఇప్పుడు క్లోజ్ అవడంతో ఈవెన్ ఫాస్టాగ్ లాంటివి కూడా, దాంట్లో కూడా డిపాజిట్స్ వద్దు, ఈవెన్ అంటే ప్రతి అమౌంట్స్ మనం ఫాస్టాగ్లో పెట్టుకుంటాము. దాదాపుగా వీళ్ళకి ఒక 50 లక్షల నుంచి 70 లక్షల అకౌంట్స్ ఉన్నాయి ఫాస్టాగ్లో కూడా. అవి కూడా రేపు 29 తర్వాత వేరే వాళ్ళకి మైగ్రేట్ అయిపోయే అవకాశం ఉంది. అంటే వేరే యూపీఐ ఇంటర్ఫేస్ యూపీఐ వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా బ్యాలెన్స్లు ఉంటే మనం వాడుకోవచ్చు, కానీ ఫర్దర్గా మనం ఎక్కువగా అంటే ఇంకా ఫర్దర్గా March 1 తర్వాత మళ్ళీ ఫాస్టాగ్లో యాడ్ చేసే అవకాశం లేదు. సో మొత్తం మీద మనం చూసినప్పుడు పేటీఎం స్టాకు కంటిన్యూస్గా పడిపోవటం, అట్లాగే ఈ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా చాలా వీక్ అవటం, ఏదైతే రెవెన్యూ అనుకుంటున్నామో, అంటే ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా 300 నుంచి 500 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని అనుకున్నామో, ఆ రెవెన్యూ కూడా మొత్తం రాదు అని క్లియర్ అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఇంకా ప్రాఫిట్స్లో రావడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ ఏమాత్రం అవకాశం దొరికినా ఇట్లాంటి స్టాక్స్లోంచి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని చెప్తాను. సో కాషియస్గా ఉండాలని, అంటే కంపెనీస్ ప్రాఫిట్స్ వస్తున్నవి లేదా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నవి లేదా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వచ్చే స్టాక్స్ మీద మొగ్గు చూపించాలి. అసలే లాస్లో ఉన్న కంపెనీలో మనం ఎంటర్ అయ్యి అది లాభాలు వస్తుందని ఆశతో మనం వెయిట్ చేయటం కొన్నిసార్లు మనకి ఇబ్బంది తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని కాన్స్టెంట్గా వచ్చే న్యూస్లని ఫాలో అవుతూ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోమని చెప్తానండి. థ్యాంక్ యూ.